పంజాబ్ లూధియానా జిల్లాలోని పఖోవాల్ గ్రామానికి చెందిన రూపిందర్ కౌర్ కుటుంబం సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. అంకిత భావం, ప్రణాళిక, స్థిరమైన పద్ధతులతో సేంద్రియ వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని నిరూపిస్తోంది. రూపిందర్ కౌర్ 2016లో 2 ఎకరాల్లో గోధుమలతో తన సాగు ప్రయాణాన్ని ప్రారంభించారు. తర్వాత యాపిల్, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, దానిమ్మ వంటి పంటలు వేశారు. ప్రస్తుతం వాటితో పాటు 15 రకాల జామకాయలను పండిస్తున్నారు. ఫల్సా, నిమ్మకాయలు, వివిధ రకాల కూరగాయలు సైతం అన్ని సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నారు. రూపిందర్ కౌర్, ఆమె భర్త మేజర్ సింగ్, కుమారుడు జప్నీత్ సింగ్ స్థిరమైన ఉద్యోగాల్లో ఉండేవారు. అయితే వ్యవసాయంలోనే తమకు అసలైన ఆనందం కలుగుతోందని భావించి ఉద్యోగాలను వదిలి పూర్తిగా సాగుపై దృష్టి పెట్టారు. తమకున్న 15 ఎకరాల కుల్రాజ్ ఫామ్ను సేంద్రియ స్వర్గంగా మార్చి ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. లూధియానాలో రూపిందర్ కౌర్ను క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని పలువురు మహిళలు సైతం సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. రూపిందర్ కౌర్ కుటుంబం బయోగ్యాస్ ప్లాంట్ల నుంచి సేంద్రియ ఎరువులు సేకరించి పంటలకు వినియోగిస్తుంది. క్రాప్ రొటేషన్ ద్వారా నిరంతరం పంటను మార్చుతూ ఉంటుంది. జామ, నిమ్మ చెట్లను ప్రత్యామ్నాయంగా పండిస్తారు. ఒక చెట్టు 6 నెలల పాటు ఫలాలను ఇస్తే మరొకటి ఆ తర్వాత ప్రారంభమవుతుంది. దీనివల్ల ఫామ్లో ఏడాది పొడవునా ఉత్పాదకత ఉంటుంది. మరోవైపు గోధుమ పిండి, ఇడ్లీ మిక్స్, పోహా, బిస్కెట్లు, నూడిల్స్, జాములు, బెల్లం వంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులను తయారు చేసి విక్రయిస్తున్నారు.